హై వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. వ్యూమా లెర్నింగ్స్ ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ ఇక్కడ డిఎస్సి ఏపీ డిఎస్సి పేపర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, క్వశ్చన్ వైజ్గా ఉన్నాయి. అలాగే తెలంగాణ పేపర్స్ యాజ్ వెల్ యాజ్ ఏపీ పేపర్స్ కూడా ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్. ఒకసారి మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసి చూడండి. తెలంగాణ ప్రీవియస్ టెట్ పేపర్స్ అనేది ఇక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్గా పెట్టడం జరిగింది. ఎవరైతే తెలంగాణ టెట్కు అప్లై చేయలేదో ఒకసారి అప్లై చేయండి. జస్ట్ మిస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయండి. అలాగే స్కోర్ పెంచుకోవడానికి కూడా మీరు అప్లై చేసి డిఎస్సిలో మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను. ఓకే అండి, మీకు ఈ పేపర్స్ అనేవి యూస్ఫుల్గా ఉండే విధంగా సబ్జెక్ట్ వైజ్గా చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ పేపర్ వచ్చేసి రీసెంట్గా కండక్ట్ చేసిన జనవరి మంత్లో, ఇక్కడ డేట్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నారు. ఓకే, 20th జాన్లో జరిగిన పేపర్ ఇది. ఇక్కడ నేను సబ్జెక్ట్ వైజ్గా చూద్దాం. ఇది ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేశారండి. కమెంట్లో చెప్పడం జరిగింది తెలంగాణ పేపర్స్ కూడా చేయండి మేడం అని. అందుకనే తెలంగాణ పేపర్స్ కూడా నేను చేస్తున్నాను. అలాగే ఆంధ్ర వాళ్ళకు కూడా ఏపీ టెట్ డిఎస్సి పేపర్స్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ సిడిపి అనేది 1 to 30 బిట్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ నేను మీకు టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది మాత్రమే చదివి వినిపిస్తాను. తెలుగులో మీరు చూసుకోండి. ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగు క్వశ్చన్ అనేది చదివినట్లయితే మీకు ఈజీగా ఆన్సర్ అనేది ఒక ఎలిమినేషన్లో చేసే విధంగా ఉంటుంది. ఒకసారి అది కూడా చదవండి ఎగ్జామ్ టైంలో. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. ఇక్కడ మనకు వచ్చేసి ఆప్షన్ అనేది ఏబిసి అనేది మాత్రం కరెక్ట్. రిమైనింగ్ డి ఆప్షన్ అనేది రాంగ్. ఒకసారి చూడండి. మెచ్యురేషన్ refers to emergence of an organism's genetic potential. Development is continuous and cumulative process. Development is comprehensive than growth. ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి కరెక్ట్. ఇక్కడ చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ, బి అండ్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఎన్విరాన్మెంట్ విల్ నాట్ అంటున్నాడు కదా, అది రాంగ్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ఏబిసి ఈజ్ కరెక్ట్. ఏబిసి ఓన్లీ. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. హ్యాస్ పర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ developmental direction, child initially gets control over his head followed by arms and legs. ఇక్కడ మీరు 2 ఆప్షన్స్లో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్సిమో డిస్టల్ డైరెక్షన్ అనేది ఇక్కడ మనకు డెవలప్మెంట్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఓకే, స్టార్ట్స్ ఫ్రమ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది బాడీ అనేది అర్థం. ఓకే, కానీ ఇక్కడ మనకి ఇచ్చింది హెడ్ టు హెడ్, ఫ్రమ్ హెడ్ టు డౌన్ టువర్డ్స్ అంటున్నారు. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. గెట్స్ కంట్రోల్ ఓవర్ హిస్ హెడ్ టు ఆర్మ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ ఎలా జరుగుతుంది, ఓకే, ప్రభావితం ఎలా అవుతుందంటే హెరిడిటీ ఫ్యాక్టర్స్, బయాలజికల్ ఫ్యాక్టర్స్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంటెలిజెన్స్. చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్ అంటున్నారు. అంటే ఇక్కడ ఇవన్నీ కరెక్ట్ ఆప్షన్స్. ఓకే, ఆప్షన్స్ ఏబిసిడి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ఎరిక్సన్ది మాత్రం కంపల్సరీ మీరు చదవండి. దీంట్లో 8 ఉంటాయి. అది ఇయర్ విత్ ఇయర్. ఓకే, అలాగే ప్రతి ఒక్క పాయింట్ అనేది అందులో నుండి కంపల్సరీ ఒక బిట్ అనేది కంపల్సరీ వస్తుంది. యాజ్ పర్ ఎరిక్సన్ సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ, an individual begins to search for his her personal identity during 12 to 20 years. Personal identity during 12 to 20 years. Next question. Match the following list A with list B. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ అనేది చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అంటున్నారు. లైకర్ట్. ఓకే, లైకర్ట్ ఈజ్ సమ్మేటివ్ రేటింగ్ స్కేల్. బొగాడస్ ఈజ్ సోషల్ డిస్టెన్స్ స్కేల్. జేసీ రవన్ ఈజ్ ఇంటెలిజెన్స్ టెస్ట్. ఈకే స్ట్రాంగ్ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్వెంటరీ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏముందండి 3. ఓకే, మీరు చెక్ చేసుకోండి. 3, 1,
2. ఓకే, 4312 రైట్. చూడండి 4312. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి ఒక్కసారి మీరు రన్నింగ్ నోట్స్లో లాగా ఒక క్వశ్చన్ టు ఆన్సర్ అనేది రాసుకోండి, ఒక క్లూ అనేది ఉంచుకోండి, మీకు యూజ్గా ఉంటుంది. ఓకే, ఒక్క బిట్ అయినా మీకు ఇక్కడ చూడండి ఈ పాయింట్లో మీకు ఇది వస్తుంది. ఈ ఎగ్జామ్లో డైరెక్ట్గా బ్లాంక్ ఇవ్వచ్చు, లేదా ఇది 4 to 5 వేస్గా ఇవ్వచ్చు. అలా మీరు ఒకసారి ఒక ఇంటెలిజెన్స్ టెస్ట్ అలా రాసుకొని వెళ్ళండి. ఓకే, ప్రాజెక్ట్ మెథడ్ అలా ఎవరు ఆథర్స్ అనేది మీరు రాసుకోండి. ఒక 50 to 80 దాకా క్వశ్చన్స్ అనేది మీరు ఫ్రేమ్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా మీకు ఆన్సర్స్ అనేవి ఈజీగా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు కోల్బర్గ్, at this stage the individual decisions are based on her conscience and beliefs in the universal ethical principles. ఇక్కడ stage 6 is correct option. Option 4 is correct. Next question. Choose the correct statement from the following regarding learning. రిగార్డింగ్ లెర్నింగ్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూడండి ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ ఈజ్ బేస్డ్ మోర్ ఆన్ క్రిటికల్ థింకింగ్ దాన్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ ఈజ్ రాంగ్. ఓకే, there is no provision for immediate feedback in programmed learning. Wrong. Option 3 is correct. Stimulus generalization and stimulus discrimination are the principles of classical conditioning theory. Okay, option 3 is correct. While doing the project work in physical science, a class 9 student is getting reinforcement for every 2 days from his teacher, the reinforcement schedule being used by the teacher. Option is fixed interval is correct answer. Next one. A class 10 student is showing highest performance in mathematical activities and not showing the same performance in language activities. Mathematics లో యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ చూపించే విధంగా లాంగ్వేజ్లో చూపించలేదు. దిస్ ఈజ్ an example for 10th క్లాస్ స్టూడెంట్ ఒక్క సబ్జెక్ట్లో చూసే విధంగా ఇంకొక సబ్జెక్ట్లో లేదు అంటే ఇంట్రా. ఓకే, అది తనలో ఉండే వ్యక్తిపరంగా ఉండేది. ఓకే, ఇతరులది కాదు, ఇంట్రా ఇండివిజువల్ పర్సనల్ది, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. The psychologist who has introduced the concept of coding system in learning is Brunner. Okay, option 1 is correct. Brunner. Coding system is Brunner. Okay, next question. In SQ3R technique, the step that refers to a quick glance through the title page, preface, headings, etc. of a text is. ఇక్కడ SQ3R అనేది సర్వే, క్వశ్చన్, రీడ్, రిసైట్ అండ్ రివ్యూ. ఓకే, రీడ్, రిసైట్ అండ్ రివ్యూ. ఇవి మీరు ఒక్కొక్క పాయింట్ అనేది ఒక్కొక్క దానికి ఉందండి, మీరు ఒక్కసారి ఇది రీసెర్చ్ చేయండి దీని మీద. ఇక్కడ సర్వే. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఏమిచ్చారు, హెడ్డింగ్. ఓకే, హెడ్డింగ్ కానీ ప్రిఫేస్ కానీ టైటిల్ కానీ ఇచ్చినప్పుడు మీరు సర్వే అనేది మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి రీకాల్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టు ఇంప్రూవ్ ద మెంటల్ హెల్త్ ఇన్ స్టూడెంట్స్ ద టీచర్ నీడ్ టు డెవలప్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ అమాంగ్ దెమ్. ఇక్కడ మనము ఆన్సర్ అనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇందులో ఏది కరెక్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఓకే, 3 or 4 కరెక్ట్ అనేవి ఉన్నాయా చూడండి. బ్యాలెన్స్డ్ ఎమోషనాలిటీ, సోషల్ ఇమ్మెచ్యూరిటీ, పర్సనాలిటీ ఇంటిగ్రేషన్, రెస్పెక్టింగ్ హిమ్సెల్ఫ్ నాట్ అదర్స్, అడాప్టబిలిటీ. ఇక్కడ చూడండి ఆప్షన్ అనేది ఇది రాంగ్ ఆప్షన్, అలాగే ఇది రాంగ్ ఆప్షన్. ఇంకా రిమైనింగ్ 3 అనేది కరెక్ట్. A, C and E only correct. The researcher has to follow this sequence of steps in conducting an experimental study. ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ స్టడీ సీక్వెన్స్ అని అంటున్నారు. ఒక్కసారి ఇది ఈజీగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్, ఫార్ములేటింగ్ ఆఫ్ హైపోథిసిస్, కలెక్షన్ ఆఫ్ డేటా, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా, కన్క్లూజన్. IFCID. ఓకే, ఇక్కడ మీరు ఈజీగా గుర్తుంచుకోండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్, ఫార్ములేటింగ్ హైపోథిసిస్, అలాగే కలెక్షన్ ఆఫ్ డేటా, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా, కన్క్లూజన్. దిస్ ఈజ్ సీక్వెన్స్. ఓకే, దిస్ ఈజ్ ABCD అండ్ E ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మీరు రన్నింగ్ నోట్స్ అనేది కంపల్సరీగా ఒకటి ఫాలో అవ్వండి. మీకు ఎగ్జామ్ టైంలో
వీడియో చూసుకుందాము అనేది వీలవ్వదు. మీరు ఇప్పుడే ఈరోజే ఎప్పుడైతే వీడియో అనేది యూస్ఫుల్గా అనిపించే ఏ వీడియో అయినా నేను చెప్తున్నాను, ఒక క్వశ్చన్ బుక్ అనేది ఉంచుకొని మీరు అందులో ఏ సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేసి మీరు రాసుకోండి. క్వశ్చన్ టు క్వశ్చన్ ఆన్సర్ అనేది రాసుకున్నట్టయితే ఏ మోడల్ అనేది మీకు యూస్ఫుల్గా ఉండే విధంగా ఉంటుందో ఆ విధంగా మీరు రాసుకోండి. ఈ వీడియో అనేది కాదండి, ఏ వీడియో అయినా మీరు చూసినట్లయితే అది ఇంపార్టెంట్ అనిపిస్తే కంపల్సరీ ఒక నోట్స్లో రాసుకోండి. అప్పుడు మీకు ఎగ్జామ్ టైంలో మీరు వీడియో చూడనవసరం లేదు, ఒకసారి అది థరో అవ్వండి. ఏ స్కూల్ హ్యాస్ ప్లాన్ టు ఆర్గనైజ్ ఏ డిబేట్ సెషన్ ఫర్ స్టూడెంట్స్ ఆన్ ద టాపిక్ షుడ్ ప్లాస్టిక్ బీ బ్యాన్డ్. These activities shall be appropriate for students in this stage of cognitive development according to Piaget. Option 1 is correct. Formal operational stage is correct. Next question. Identify the incorrect statement among the following regarding factors influencing లెర్నింగ్. ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ లెర్నింగ్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది అడుగుతున్నారు. కరెక్ట్ స్టేట్మెంట్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ చేసుకోండి. అటెన్షన్ అండ్ మోటివేషన్ ఆఫ్ ది లెర్నర్ ఇన్ఫ్లుయెన్స్ ద లెర్నింగ్. ఓకే, ఆప్షన్ 1 అనేది కాదు. ఓకే, అది కరెక్ట్ ఆప్షన్. అప్రిషియేషన్ అండ్ అప్రూవల్ హ్యావ్ ఏ రోల్ ఇన్ లెర్నింగ్. బోత్ పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ లెర్నింగ్. ఆప్షన్ 2 అనేది ఇక్కడ రాంగ్ ఆప్షన్. లెర్నింగ్ విల్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఏజ్ అండ్ సెక్స్ ఆఫ్ ద లెర్నర్. ఇది నాట్ అనేది ఇచ్చారండి ఇక్కడ. ఓకే, ఇది లేకపోతే ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ఆప్షన్ 2 అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వి సే ఏ చైల్డ్ షుడ్ బి రెడీ ఫర్ ఏ స్పెసిఫిక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ వి ఇంట్రడ్యూస్ ఇట్, వీఆర్ టాకింగ్ అబౌట్ మెచ్యురేషన్. ఓకే, maturation is correct. Option 1 is correct. Next question. According to Maslow theory of hierarchy of needs, identify the physiological needs from the following. Physiological శరీరానికి సంబంధించినది. ఓకే, ఫిజియోలాజికల్ మీన్స్ శరీర ధర్మానికి. ఓకే, అదేంటి? స్లీప్. ఆప్షన్ 4 ఈజ్ స్లీప్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the techniques among the following help the teacher in improving motivation among students in the classroom? Giving rewards appropriately. Okay, correct. Keeping students always in stressful condition. ఇది రాంగ్ ఆప్షన్, రైట్. మనం నెగిటివ్ పాయింట్స్ అనేది ఎలిమినేట్ చేయాలి. ఓకే, ప్రొవైడింగ్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్, ఇది కరెక్ట్. యూజింగ్ ఆడియో విజువల్ ఎయిడ్స్. ఆప్షన్ డి ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్ ఉంది, క్రియేటింగ్ హెల్తీ కాంపిటీషన్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకే, ఇక్కడ ఇవన్నీ కరెక్ట్ వస్తాయి, ఇది మాత్రమే లేదు. ఓకే, చూడండి ఏసిడి ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఏ చైల్డ్ ప్రేయింగ్ డైలీ లైక్ దేర్ పేరెంట్స్ రిఫ్లెక్ట్. ఆప్షన్ 3 సోషల్ లెర్నింగ్ ఈజ్ కరెక్ట్. ఓకే, a left hand spinner learn to bowl with right hand. The transfer of learning that occurs here is bilateral. Okay, both hands, right? Bilateral. The age at which social group expects its members to master the developmental task of that age is critical age. Critical age is correct answer. Next question. As per this chapter and section of RTE Act 2009, no child shall be subjected to physical punishment or mental harassment. ఇక్కడ సెక్షన్స్ అనేది మీరు చూసుకెళ్ళండి కంపల్సరీగా. సెక్షన్ 3, సెక్షన్ 4 అలా RTE యాక్ట్స్ అనేవి ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇక్కడ చాప్టర్ 4 అండ్ సెక్షన్ 17 ఈజ్ physical punishment or mental harassment. Okay, next question. On passing class 10, the student approached the class teacher and requested to suggest a course to be taken at immediate level. Then the teacher explained the advantages of various courses offered at intermediate and suggested a course suitable to the candidate's abilities. It reflects these type of guidance. అక్కడ సజెస్ట్ అనేది చేస్తున్నారు. ఓకే, టీచర్, అది ఎడ్యుకేషనల్ గైడెన్స్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. స్మిత went to buy a saree for her wedding. She liked one saree because it is
her favorite color and another saree because the design is very appealing. Smita was caught in this conflict. ఓకే, ఇక్కడ చూడండి పాజిటివ్ అలాగే పాజిటివ్ ఉంది. ఓకే, అప్రోచ్ ఈస్ కరెక్ట్. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, one of the following is not a feature of interview method. Face to face is interview, eliciting of information. ఫేస్ టు ఫేస్ అనేది ఇంటర్వ్యూ మెథడ్, అలాగే ఎలిసిటింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్రీ ప్లాన్డ్ క్వశ్చన్స్ ఈజ్ ఆల్సో ఇంటర్వ్యూ మెథడ్, బట్ నాట్ నో స్కోప్ ఫర్ సబ్జెక్టివిటీ అనేది కాదు. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద ఫీచర్ ఆఫ్ ఇంటర్వ్యూ మెథడ్. మీకు ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, in the initial stage of learning bicycle, a father provided support to Kiran. Gradually, he has withdrawn his support as Kiran is riding bicycle confidently. This is an example of this concept of Vygotsky. ఇక్కడ చూడండి, స్కాఫోల్డింగ్ అనేది ఆన్సర్. ఓకే, it is support and guidance from father, right? Next one, this type of learning demands smaller class size in terms of student strength. This is discovery learning type. Next one, Prithvi has learnt equations in set 1 on day 1 and those in set 2 on day 2. At the time of recall of the equations learnt on day 2, the equations learnt on day 1 were interfering. This type of inhabitation is proactive. Okay, option 1 is correct. Proactive means actively participated, not a passively. Next question, identify the incorrect statement among the following. ఓకే, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది మనం చూడాలి. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి లెర్నర్ హ్యాస్ మోర్ ఫ్రీడమ్ దాన్ టీచర్ ఇన్ టీచర్ సెంట్రిక్ ఎన్విరాన్మెంట్. దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. ఓకే, దిస్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాలిటీ ఆఫ్ యాక్టివిటీ. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ యాక్టివిటీ అనేది ఇంట్రెస్టింగ్, మీనింగ్ఫుల్ అండ్ స్కోప్ ఫర్ థింకింగ్. ఇంట్రెస్టింగ్, మీనింగ్ఫుల్ అండ్ స్కోప్ ఫర్ థింకింగ్, బట్ నాట్ మెమొరైజేషన్ అనేది నాట్ ఏ క్వాలిటీ ఆఫ్ యాక్టివిటీ. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఇంట్లో ఒక ప్లాంట్ని నాటి, ఓకే, ఈ ఎండాకాలంలో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, అలాగే మీరు ఎగ్జామ్కి అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.